సర్వర్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు గ్రేప్ జ్యూస్ తాగారండి, ఏదో మైకులో పడిపోయారండి. నేను దిగి వచ్చి ఇక్కడ పడుకోబెట్టానండి. అంతేనండి. థ్యాంక్స్ అండి. అరే యార్, గంటకి 300. రోజు ఇటువంటి బేరాలు తగిలితే ఈ హోటల్నే బేరమాడేయచ్చు. ఏమిటి, లక్ష్మి ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ లో లండన్కి వెళ్ళిందా? వాళ్ళ బ్రదర్ కి సీరియసా? అందుకే లక్ష్మి రాలేదన్నమాట. ఏమిటమ్మా బేబీ, ఎంత ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు? సారీ డాడీ, నా ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్ళాను, కాస్త లేట్ అయింది. దట్స్ ఆల్ రైట్. ఈ ఫోటో చూడు. నైస్ జాబ్ డాడీ. వెరీ గుడ్. పేరు అశోక్, ఫారెన్ రిటైర్, బోలెడ్ ఆస్తి, ఒక్కడే కొడుకు, మన సంబంధం కావాలని తాపత్రయపడుతున్నాడు. ఏమంటావు బేబీ? మీ ఇష్టం డాడీ. నైస్ గర్ల్. తొందరలోనే ముహూర్తం పెట్టి చేస్తాను. మంగమ్మ, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? మంచినీళ్ళకమ్మా. ఇప్పుడే కదా తాగొచ్చా? ఏమిటనమ్మా, ఊరికే దాహం వేస్తుంది. ఇదొక దొంగ సాకు. మీరంతా ఇలా చేస్తారని తెలిసే బిందెతో నీళ్ళు అక్కడ పెట్టాను, వెళ్ళి తాగు. సరేనమ్మా. అరే, అప్పుడే 11 అయిందే. అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి. వెళ్ళండి వెళ్ళండి. జయము జయము, మాకు జయము. మీకు జయం అయితే నాకు జయమే. ఏముంది, చేతికి వాచి పెట్టుకున్నావు, టైం ప్రకారం కూలీలతో పని చేయిస్తున్నావు. ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా. ఓ అదా, యజమాని అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి. కూలీలతో పాటు కూలీ అవ్వాలి, శ్రమను సమంగా పంచుకోవాలి, అప్పుడే విజయం. తెలిసిందా? కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు, మరి శ్రీమతి గారి తనలో అన్ని పూలెందుకో? షోక్ కోసం కాదు, తలవ కోసం. మరి చీరో? యజమానిగా కనపడుతూ కూలీగా పని చేసుకోవడానికి. శభాష్. అది సరే, ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు? దాహం, తీరని దాహం. ఏ పని చేయకుండానే ఇంత దాహమా? ఇంటి దగ్గర తీసుకోవచ్చుగా. ఇదొక్కటి మీ చేతుల మీదుగా తీర్చుకుందామని. ఇంకా అమ్మో, ఇంకా నా మీ దాహం తీరలేదు. ఇటండి. ఎంత పోసినా తీరలేదే మీ దాహం. ఈ దాహం తీరిందే పున్నమ్మా, నా దాహం తీర్చవే మైగి బొమ్మ. ఈ దాహం తీరిందే పున్నమ్మా, నా దాహం తీర్చవే మైగి బొమ్మ. అహయ్య హయ్య హై హై, అహయ్య హై హై హై, అహయ్య హై హై హై, అహయ్య హై హై హై. ఈ దాహం తీరిందా చిన్నయ్యా, ఏ దాహం తీర్చాలి చెప్పవయ్యా. ఈ దాహం తీరిందా చిన్నయ్యా, ఏ దాహం తీర్చాలి చెప్పవయ్యా.
ఒక దాహం ఎన వేసుకుపోతే ఆరుతుంది ఒక దాహం పెదవుల తడితో తీరుతుంది ఒక దాహం ఎన వేసుకుపోతే ఆరుతుంది ఒక దాహం హృదయంలోనే మెదులుతూ ఉంటుంది ఒక దాహం హృదయంలోనే మెదులుతూ ఉంటుంది ఒక దాహం అది పెరిగినప్పుడే ప్రేమవుతుంది మోహం ఏ దాహం తీర్చాలి చిన్నయ్యా నా దాహం తీర్చవే పైటి బొమ్మ వేయమంటుంది నీ దాహం వెల్లువ కాన కట్ట వేయమంటుంది నీ దాహం వేచి ఉండది వయసంటుంది నా దాహం ఈ దాహం తీరిందే ఉన్నమ్మా దాహం తీర్చాలి చెప్పవయ్యా పూటకు పెరిగేదేలే మన దాహం పూటేలి తాగితే తీరుతుందా నా దాహం పూటకు పెరిగేదేలే మన దాహం పూటేలి తాగితే తీరుతుందా నా దాహం తీయని మాటతో తీరుస్తాను నీ దాహం తీయని మాటతో తీరుస్తాను నీ దాహం నీ చిలిపి ప్రేమలో పండిస్తాను నా దాహం ఈ దాహం తీరిందా చిన్నయ్యా ఏ దాహం తీర్చాలి చెప్పవయ్యా ఈ దాహం తీరిందే ఉన్నమ్మా నా దాహం తీర్చవే పైడి బొమ్మ చిన్నబాబు రేపు మీ చెల్లెలు పెళ్ళిట రేపా ఎవరు చెప్పారు పట్నం బజార్లో మన వంటవాడు కనపడి చెప్పారు కనీసం శుభలేఖైనా పంపలేదు నాన్నగారు సరే చివరికి చెల్లెలు కూడా కాదు బాబు రాధమ్మ ఎంతో బతిమలాడిందట అప్పుడు నాన్నగారు ససేమిరా వీల్లేదు వాడి ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని కళ్ళ చూస్తారు అన్నట్ట ఏదో కోపంలో అనుంటారు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు రండి వెళ్దాం ఏమైనా సరే నేను వెళ్ళను కావాలంటే నువ్వెళ్ళు చూడండి మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనికి ఎంత ఉంటుంది మీరు పోట్లాడుకుని మధ్య మీ చెల్లెలు నలిగిపోవాలా పాపం అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో రండి మనం పోదాం పున్నమ్మ పెదబాబు గారు నీ పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకుని కోడల్ని చేసుకునేవాడు చిన్నబాబు నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక వెళ్ళాలి సరే పదండి అందరం కలిసి వెళదాం చిన్నబాబు నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను మీరిద్దరూ కలిసి వెళ్ళండి అలాగే రాము మేము అయ్యగారు చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం అన్నయ్య ఇక్కడే ఉంటారు ఆయనకు తోడుగా ఉండి ఎస్టేట్ ని చూసుకో సరేనా మీరా ఆగండి డాడీ ఎందుకు సరే నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేయడానిక నీ చెల్లెలు పెళ్లి చెరగొట్టా ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు ఒక్క క్షణం కల్లారా చెల్లెలి పెళ్లి చూసి వెళ్ళిపోతాం లోపలికి రావడానికి వీల్లేదు కావాలంటే బయట నుంచి చూడండి అంతే నేను ముందే చెప్పాను విన్నావా
రావడదాం పొమ్మని